టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిలింగ క్షేత్రం అరుణాచలం. తమిళనాడులో స్వామివారు స్వయం వ్యక్తమైన స్వరూపం అరుణాచలం. దీన్నే అన్నామలై అని కూడా అంటూ ఉంటారు. పరమేశ్వరుడు ఇక్కడ అగ్ని స్వరూప లింగంగా స్వయం ప్రకాశంగా వెలుగొందాడని కథనం. క్షితిలింగంలో చెప్పుకున్న కథ ప్రకారం జగత్తు చీకటైనప్పుడు స్వామి ఇక్కడ అగ్నికీల రూపంలో వెలిగి అందరికీ వెలుగును ప్రసాదించాడు. పార్వతీదేవి కాంచీపురం తరువాత ఇక్కడ తన ప్రాయశ్చిత్త నిమిత్తం తపస్సు కొనసాగించింది. వెలుగునివ్వటానికి వెలసిన అగ్ని తేజోలింగంగా మారింది. ఈ క్షేత్రంలో కార్తీక పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంది. అరుణాచలనాథుని ఆలయ గోపురం అన్నిటికన్నా వెడల్పైనదని అంటారు. ఎత్తైన గోపురాలు, ఎన్నో గోపురాలు దాటి వెళితే కానీ నిజ మందిరానికి చేరుకోలేము. ఆ మందిరానికి 5 ద్వారాలుంటాయి, 9 గోపురాలుంటాయి. ఇక్కడ ఇతర పరివార దేవతలతో చుట్టూ దక్షిణామూర్తి నటరాజస్వామి కూడా ఉండటం విశేషం. భగవాన్ శ్రీ రమణ మహర్షి అరుణాచలం అన్న పేరు మొదటిసారిగా విని చాలా ఉత్తేజితులయ్యారు. తమ 17వ ఏట ఇల్లు విడిచి అరుణాచలేశ్వరుని సన్నిధికి చేరుకుని 50 ఏళ్లకు పైగా అక్కడే ఉండిపోయారు. వాయుమూర్తి శ్రీకాళహస్తి. ఇక్కడ గర్భగుడిలో గాలి అంతగా ఆడదు. స్వామి వాయు రూపంలోనే విరాజిల్లుతూ ఉంటాడు. లింగం గుండ్రంగా కాక చతురస్ర ఆకారంగా ఉండటం మరో విశేషం. వారణాసి వలనే ఇక్కడ కూడా శివుడు జీవుల అంత్య సమయంలో చెవిలో తారక మంత్రం బోధిస్తాడని నమ్మకం. ఇక్కడ అమ్మవారు ఎంతో ఆనందమూర్తిగా ఆదిశంకర్ రచించిన శివానంద లహరిలో కన్నప్ప గురించిన విశేషాలు వర్ణించారు. భక్తి కిం నకోరతి అంటూ ప్రశ్నించి శంకరులు కన్నప్ప భక్తవత్సల గుణాన్ని వర్ణించిన తీరు అనన్య సామాన్యం. సూర్య రూపంలో శివుడు. సూర్యుణ్ణి సూర్యనారాయణుడు అని అందరూ కొలుస్తూ ఉంటారు. శివకేశవులకు అభేదం చెప్పుకుంటున్నప్పుడు ఈ విషయం మరింత బలంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. సూర్యుడు అనునిత్యం కనిపించే దైవం. శివుడికి సూర్యునికి భేదం లేదు అనేది మరొక సిద్ధాంతం. ఆదిత్యంచ శివం విద్యాత్ శివమాదిత్య రూపిణం ఉభయార్థానం నాస్తి అన్న శ్లోకం ప్రకారం ఎక్కడ సూర్య దేవాలయం ఉంటే అక్కడ శివాలయం ఉన్నట్టే. మన దేశంలో సూర్య మందిరాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ శివుణ్ణి సూర్య స్వరూపంగా కూడా కొలుస్తూ ఉంటారు. కటియావాడల్లోని సోమనాథ మందిరం, బెంగాల్లోని చట్గావ్ సమీపంలోని చంద్రనాథ దేవాలయం శివుని చంద్రమూర్తికి ప్రతీకలు. సోమనాథ్ క్షేత్రం ప్రభాస్ ప్రాంతంలో ఉంటుంది. ఈ 2 మందిరాల గురించి దక్షిణ దేశంలో తెలిసింది చాలా తక్కువే. యజమానమూర్తిగా పరమశివుడు నేపాల్లోని పశుపతినాథ్ మందిరం అష్టమూర్తులలోని యజమానమూర్తి. ఇక్కడ స్వామివారు పశుపతినాథ్ మందిరంలో కొలువై ఉన్నాడు. ఇక్కడ గర్భగుడిలో స్వామివారు లింగ స్వరూపంగా కాకుండా మిగతా అన్ని మందిరాలలో ఇతర దేవతలు ఉన్నట్టుగానే మానవ సదృశమైన దేహం కలిగి ఉండటం విశేషం. పక్కనే నంది విగ్రహం కూడా ఉంటుంది. ఈ మందిర నిర్మాణం భారతీయ దేవాలయాల వలె కాక చైనా, జపాన్లలోని పగోడాలను తలపింపజేసేదిగా ఉంటుంది. నేపాల్ రాజధాని కఠ్మండ్లో బాగ్మతి నది దక్షిణ తీరాన ఆర్యఘాట్ అనే చోట ఈ గుడి ఉంది. For more videos like this, subscribe Big TV channel.